వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మామూలుగానే అమావాస్య అనగానే ఒక రకమైన కీడుగా భావిస్తూ ఉంటారు. ఎంతమంది ఎన్ని రకాలుగా కీడు అనేది ఏమి ఉండదు, అది పితృదేవతలకు సంబంధించిన విధానం ఆచరించే ఒక రోజు అని చెప్పి రకరకాలుగా చెప్తుంటారు. అయినా కూడా అందరి మనసుల్లో ఇది ఒక కీడు. అమావాస్య అనగానే చీకటి పడిందంటే బయటకు వెళ్ళకూడదని ఏవేవో దుష్ట శక్తులు ఇంకెవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో మౌని అమావాస్య ప్రత్యేకమైన స్నానం ఆచరించే రోజు అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. ఆ రోజున అందరూ వెళ్ళటము, అదే పనిగా స్నానాలు ఆచరించడం కోసం వెళ్ళడం కూడా జరిగింది. ఆ రోజున అక్కడ ఒక చిన్న తొక్కిసలాట జరిగి కొంతమంది మరణించారు అని చెప్పి కూడా వినడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ అమావాస్య కీడు అనటానికి ఇక్కడ జరిగిన విధానానికి ఇది ఒక నిదర్శనం, ఇదంతా నిజమే అని నమ్మేటట్టుగా ఉంది అందరం కూడా. అయితే ఇప్పుడు ఇది మామూలు విషయాల్లో అయితే ఓకే, ఆధ్యాత్మికంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి పరమ పవిత్రమైన రోజు కుంభమేళా జరుగుతుంది అంటే ఇవన్నీ పవిత్రమైన రోజులు ఇలా భావించి వెళ్ళినా కూడా జరిగింది అని అంటే ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు దీన్ని? అమావాస్య అంటే కీడు అని అనుకుంటుంటారు అందరూ. యావత్ ప్రపంచం మొత్తంలో ఒక మనిషికి కీడు చేసేది ఎవరండి? మనిషికి కీడు చేసేది తోటి మనుషులేనా కదా? కరెక్టే చెప్పానా? ఖచ్చితంగా చెప్పారు. అంటే కీడు అనేటువంటిది అమావాస్యకు ఉందా, మనిషికి ఉందా? అంటే తిథులను బట్టి కూడా, తిథులను బట్టి ఏది ఉండదమ్మా, మన బుద్ధిని బట్టి ఉంటుంది. ఏదైనా వందలాది మంది ఉన్నారని తెలుసు, లక్షలాది మంది ఉన్నారని తెలుసు, ప్రతిరోజు స్నానాలు అవుతూనే ఉన్నాయని తెలుసు. ఆ సమయంలో ఆ బారిగేట్లకి ఎవడు దూకమన్నాడు? ఆ బుద్ధి జ్ఞానం నీకు లేదా? అంటే నువ్వు ఒక్కడివి దూకటం వల్ల నిన్ను చూసి ఇంకోటి దూకాడు. భోజనాలు చేస్తున్నారమ్మ 10 మంది, అందరూ వచ్చారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, అందరూ సాంబార్ పోశారు, సొరకాయ ముక్కలు వచ్చినాయి అందరూ. ఎవరు భోజనాలు చేసేది అక్కడ? మనుషులు కాదు, కోతులు, అంటే వానరులు భోజనాలు చేస్తుంటే సొరకాయ ముక్కలు వేశారు. ఆ సొరకాయలో గింజలు ఉంటాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. మామూలుగా ఆ గింజలు నేను ఒక్కడిని పోయి గాల్లోకి ఎగురుతుంది గింజ. ఆ కలుపుకుంటే ఇట్లా అన్నాడు, గింజ పైకి వెళ్ళింది. నా గింజ ఇటు పడింది, ఎట్లా నొక్కే అంటాడు. ఇంకోటి వచ్చి ఇటు నొక్కుతాడు, ఇంకోటి మళ్ళీ ఇట్లా నొక్కుతాడు. ఇక నీ గింజ అంటే నేనే ఎగురుతావు చూడవు అని చెప్పి, నువ్వు నొక్కితే గింజ మాత్రమే ఎగిరింది, నేను ఎంత ఎగురుతాను చూడని వీడే కొడతాడు. నీకన్నా నేను గొప్ప అని చెప్పి ఆ పందిరి మొత్తం సర్వనాశనం చేసి అందరు చావుకి కారణమవుతారు. అక్కడ అన్నం పెట్టడం తప్ప కాదు, ఆకలితో వచ్చారు వాళ్ళందరికీ అన్నం పెట్టి కడుపు నింపాలనుకోవడం తప్ప అమ్మా? కాదండి. మరి ఏం తప్పు? మరి వీళ్ళు ఆచరించిన విధానమే తప్పు. కడుపు నుండి అన్నం పెట్టారు, హాయిగా అన్నం తిని దారిని వెళ్ళిపోవచ్చుగా. నీ గింజ ఎగిరింది, నోరు మూసుకుని కూర్చోవచ్చుగా. నువ్వు అక్కడ పడిపోయిందని చెప్పి పక్క వాడిని పుట్టించడం దేనికి? వాడికి బుద్ధి జ్ఞానం అంటే వాడు ఎందుకు చేస్తాడు ఆ పని? అలా చేశారమ్మా ఇదంతా. వాడేదో చేశాడు అని చెప్పి వదిలేయకుండా వాడు చేసిన దానికి మించి నేను చేయాలి అంటే మీరు ఎంత చేసినా మీకు దక్కేదే దక్కుతుంది. మనం ఏం చేసినా మనకు ఎంత దక్కాలో అంతే దక్కుతుంది. ఎగిరారు, దూకారు, ఇంతమంది చనిపోయారు. దీనికి ఎంతమంది చనిపోయారు గురుగారు? ఎంతమంది విషయం పక్కన పెడతాం, ఒక మనిషి చనిపోయినట్టే కదా. చనిపోయారు. ఆధ్యాత్మిక దాంట్లో అపశృతి అని వేశారు. అంటే అక్కడ ప్రధానమైనది ఏంటి? ఇటువంటి దరిద్ర పనులు చేసి ఆధ్యాత్మికాన్ని భ్రష్టత్వం చెందించాలి. ఎందుకంటే కోట్ల మంది వస్తున్నారు, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగట్లేదు. ఇది ఎక్కడ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన రోజుగా వచ్చేస్తుందో, ధర్మం గొప్పదని తీసుకొచ్చేస్తారు అని చెప్పి ఏదో కొంతమంది ప్రణాళిక కూడా చేసి ఉండొచ్చు. అన్ని రోజులు ప్రశాంతంగా వెళ్ళి ఆ రోజు నాడు అంతా చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఇది ఎవరు కావాలనే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, ప్రతి మనిషి అక్కడికి పుణ్యం కోసమే వెళ్తాడు. పనికి వాళ్ళ గాలి వెధవలు చాలామంది ఎందుకు వస్తారు అటువంటి గాలి వెధవలు తెలియదు. పాప అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. అక్కడ ఆ ఉసురు ఊరికే పోతుందండి. ఎవరో అమ్మాయి మొనాలిసాని ఎవరో, ఆ అమ్మాయి ఏదో పూసలు అమ్ముకుంటుంటే అమ్మాయి నవ్వు కళ్ళు బాగున్నాయని చెప్పి ఎవరో వీడియో తీస్తే ఆ వీడియోని వైరల్ చేసి ఆ అమ్మాయికి అక్కడ దిక్కు లేకుండా చేసి, అమ్మాయి నానా ఇబ్బంది పెట్టి, అమ్మాయికి భుక్తి లేకుండా చేసి పారిపోయేలా నానా హంగామా చేయలేదండి.
పారిపోయిందా గురుగారు ఆమెకి సినిమా పరిగెత్తుకొని అవకాశాలు? మరి సినిమా అవకాశం మనం వద్ద చెప్పచ్చండి. ఉమ్, అమ్మాయి భుక్తి లేకుండా చేశారుగా. నువ్వు దేనికి వెళ్ళావు? అక్కడ పుణ్యం కోసం. సాధు సంతతతోటి ఉండటానికి స్నానం చేయడానికి వెళ్ళావు. అమ్మాయితో నీకేంటి అవసరం? ఉమ్, నీ పన్ను చూసుకొని రావచ్చు కదా. అవును. అమ్మాయి మానసికంగా ఎంత ఏడ్చి ఉంటుంది. ఆ దానిట్లో మూలకాలు కూడా వెళ్ళి ఎవరో ఉండొచ్చు. ఉమ్, ఆ ఉసురు తగులు ఉండకపోతుందా? తప్పమ్మా అది. మనం దేనికి వెళ్తున్నాం, ఏ పర్పస్ వెళ్ళాం, ఆ పర్పస్ మనం చూసుకున్నామా, వచ్చామా, అనంత వరకు ఉంటే ఏం కాదు. నేనేదో చెయ్యాలి, నా అడుగు ముందుండాలి, నా గురించి తెలియాలి, ఏదో ప్రయత్నం చేయాలంటే ఏమైంది అక్కడ? ఉమ్, ఉభయ భ్రష్టత్వం చెందింది. ఇక్కడ ప్రధానంగా ధర్మాన్ని ఏ రకంగా తొక్కాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఇంత మందిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేవు. లేవు. కానీ పరమేశ్వరుడు కూడా, అరే బాబు మొదలై 15 రోజులు అవుతుంది, కాస్త అనవసరమైన వ్యవహారాలు జరుగుతున్నాయి లోపల, ఉమ్, నేను ఒక చిన్న దెబ్బ చూపిస్తాను, జాగ్రత్త పడకపోతే రానున్న కాలం ప్రమాదానికి గురవ్వాల్సి వస్తుంది, తస్మాత్ జాగ్రత్త. ఇంకా కొన్ని రోజులు ఉంది, ఇప్పుడు అయిపోలా. మీరు అనవసరమైన చర్యలకి మీరు పాల్పడితే నేను ప్రతి చర్య చేస్తే ఎలా ఉంటుందో హెచ్చరిక. తప్పు చేసిన వాడు అది ఏ ప్రాంతమైన శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి మనం ఏ పని మీద వచ్చాం, ఎందుకోసం వచ్చాం, అంతవరకు మనం చూసుకొని హర మహాదేవ నమస్కారం చేస్తూ నిలుపు. ఆ అమ్మాయి పూసలు అమ్ముకుంటుంది, ఆ అమ్మాయి కళ్ళు బాగున్నాయి, నీకెందుకు? అమ్మాయికి పాపం జీవితం లేకుండా చేశారుగా, వెంటబడి వేధించి నానా ఇబ్బంది అల్లరి చిల్లర చేశారుగా, ఎందుకమ్మా? మరి ఆమె బ్రతుకు పాపం, ఆమె ఏం చదువుకోలేదు, ఆమె జీవన విధానం అంతా, ఆమె బ్రతికేది విధానం అంతా కూడా ఆ పూసలు అమ్ముకొని, వీళ్ళు వచ్చి సెల్ఫీలు దిగి, వాళ్ళు వచ్చి సెల్ఫీలు దిగి, అమ్మాయి నానా టార్చర్ పెడితే భయపడిపోలేదండి అమ్మాయి పాపం. అమ్మాయికి బ్రతుకు లేకుండా చేశారుగా అందరూ కలిసి. మరి భగవంతుడు ఊరుకుంటాడా? మీకు నాకు కన్నా అటువంటి వాళ్ళకి భగవంతుడు తోడు ఎక్కువ ఉంటాడండి. ఎందువల్లనంటే మనం ఎప్పుడో మెడలో ఇలా వేసుకుంటూ ఉంటాం, ఎప్పుడో మనకు కష్టం వచ్చిన భగవంతుడు నమస్కారం చేస్తాం. కానీ వాళ్ళు రుద్రాక్షలు పూసలు మీకు మంచి జరుగుతుందని నమ్మి వాళ్ళ కుటుంబ పోషణే మీ మంచి జరగాలని కోరుకొని చేస్తూ ఉంటారు నిష్కల్మషంగా. కాబట్టి వాళ్ళ వెంట ఇప్పుడు భగవంతుడు ఉంటాడు. కాబట్టి నువ్వు వచ్చినటువంటి ప్రదేశం ఏంటి? మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చిన దాంట్లో నువ్వు స్నానం ఆచరిస్తే నీ పాపాలని పోయి పునీతులు పోతావరా అంటే, ఇక్కడికి వచ్చి వ్యధ వేషాలు వేస్తాను, చిల్లరల్లరి వేషాలు వేస్తాను అని అంటే ఆయనకి తెలియదు ఎలా చూపించాలో. అది జరిగిందమ్మా. కాబట్టి ఇది మనం ఏం లేదు, నా కొడుకు బాగుపడితే వాడు గొప్పతనం, చెడిపోతే ఎదుటివాడిని నాశనం చేశాడు. కాబట్టి అమావాస్య, అష్టమి, మంగళవారం, సోమవారం దీనివల్ల అనర్థాలు జరిగే మాట పచ్చబద్ధం. మన బుద్ధి లోపం, మన ఆలోచన విధానం ఇవి సరిగ్గా లేకపోతే పౌర్ణమి కూడా అలానే ఉంటుంది. ప్రతిరోజు శుభ నక్షత్రే శుభయోగే శుభగ్రహం ఏమో అనుకుంటూనే ఉంటాం. అంటే లేచిన మొదలు అంతా బాగుండాలని మనం కోరుకుంటాం, ఎవరు చెడిపోవాలని కోరుకోగా. వాడి బుద్ధే వాడిని నాశనం చేస్తుంది, వాడి ఆలోచన వాడిని నాశనం చేస్తుంది. దానికి అమావాస్య ఎలా మనం ముడి పెడతామండి? అమావాస్య అంటే ఏంటి? చీకట్లను మొత్తం తరిమి కొట్టేస్తుంది. మీకు భారత యుద్ధము విజయ ముహూర్తానికి శ్రీకృష్ణ పరమాత్మ అమావాస్య రోజునానికి ముహూర్తం పెట్టింది విజయం కోసం. అంతకన్నా గొప్ప వాళ్ళం కాదుగా దాన్ని మనం కాదంటానికి. ఏదైనా ఒక పని చేస్తే విజయాన్ని కాంక్షించి మనం చేసేటువంటిది మంచిదని చెప్పి ఆయనే పెట్టాడు. మనం ఎవరమ్మా కొనికిసుకే గొట్టం దాన్ని కాదు అంటానికి. కాబట్టి ఇది అద్భుతం జరిగితే పౌర్ణమి రోజు నేను చేశాను మహాద్భుతం జరిగింది కాదు. నీ కర్మ ప్రారంధం నుంచి నువ్వు తప్పావు కాబట్టి నీకు మంచి జరిగింది. ఆ ప్రారంధ కర్మాన్ని ఇంకా అనుభవించే యోగ్యత ఉంది, నీకు తప్పించుకునే యోగ్యత లేదు. కాబట్టి నీకు అటువంటి దుర్బుద్ధులు పుట్టాయి. కాబట్టి దీనికి మౌని అమావాస్యకి ఎలాంటి సంబంధం లేదమ్మా. మరి మౌని అమావాస్య నిజంగా అంత చండాలమైందే, అంత కీడైతే మొత్తం భస్మం అయిపోవాలిగా. అక్కడ ఎవరు ఉండకూడదు కదమ్మా. కొంతమందికి ఎందుకు జరిగింది? దరిద్రపు వేషాలు వేసిన వాళ్ళకి ఇక అనర్థం జరిగింది. సాధువులు ఎంతోమంది ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుని వాళ్ళకి ఏమైనా జరిగిందా? లేదు కదా. నువ్వు కూడా మనం చేసుకున్నటువంటి మంచి చెడు ఏదైతే ఉంటుందో దాని ఫలితాలు మనం అనుభవిస్తూ ఉంటాం. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మనం మంచి చేస్తే ఆ ఫలితం ఇంత తొందరగా వస్తుంది, చెడు చేస్తే అంతకన్నా తొందరగా అది చుట్టుముట్టేస్తుందమ్మా. కాబట్టి దీన్ని మనం నిందించడానికి మనకు అర్హత లేవు. అమావాస్యకి ప్రమాదం కదా అంటే, మనకు బుద్ధి అనేటువంటిది భగవంతుడు ఇచ్చినప్పటికీ కూడా ఆ బుద్ధిని వాడటంలో మనం పూర్తిగా కూడా విఫలమయ్యాం. కాబట్టి బుద్ధిహీనులం అయ్యాం మనం, అంతే. అంతకుమించి ఏమి లేదు అందులో. ఆ బుద్ధిహీనత తనంతో తాను చెడ్డగోత కథ చెప్పే కదా, తాను చెడ్డగోత వనమంతా చేర్చింది అని చెప్పి అదేనమ్మా జరిగిందంట.
నిజంగానే మీరు చెప్పిన విషయాలు అయితే వాస్తవం గురుగారు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న ఈ సమాజంలో జరిగే విధానం అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా ఉంది మీ మాటలు వింటుంటే. వాస్తవం అవును. ధన్యవాదాలు గురుగారు. అది.